ఆసక్తి కలిగిన వారికైనా నిత్య జీవం అనే అంశం మీద మాట్లాడుతున్నాం ఈరోజు. ఏంటంటే ఆసక్తి కలిగిన వారికైనా నిత్య జీవం లేదా ఆశీర్వాదం అనొచ్చు. నిత్య జీవం రావాలంటే ఈ భూమి పైన ఆసక్తి ఉండాలా? ఆసక్తి లేకపోతే నిత్య జీవం రాదా? ఈ అంశాలన్నీ కూడా కులంకుషంగా ఈ అంశంలో మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఆసక్తి అంటే మనకి చాలా తెలుసు. ఈ భూమి మీద దేనికి ప్రియారిటీ అంటే దేనికి ప్రాధాన్యతను ఇస్తున్నామో, దేనికి ఎక్కువగా అవకాశం ఇస్తున్నామో, దేనిని నెగ్లెక్ట్ చేస్తున్నామో అంటే దేనిని నిర్లక్ష్యపరుస్తున్నామో అనేది మనం ఆలోచించుకోవచ్చు. కనుక మీ గురించి నేను చెప్పటం కన్నా, నా గురించి మీరు చెప్పటం కన్నా మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మన మనస్సాక్షి తెలుసు నేను దేని కార్యక్రమాల్లో ఎక్కువ ఉంటున్నాను, దేనికి ఆసక్తి చూపుతున్నాను, భక్తి పరంగా నేను ఆసక్తి ఏమైనా చూపుతున్నానా, లేక భక్తి నుండి నేను తొలగిపోయానా అనేది మనం ఆలోచించుకోవచ్చు. మనం చిన్నపిల్లలం కాదు కదా, లేదా చదువు లేని వాళ్ళం కాదు కదా. కనుక ఇలా ఆలోచించుకుంటే మన భక్తి జీవితం ఎలా ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది, ఆసక్తికరంగా ఉందా అని మనం ఆలోచించుకోవచ్చు. ఒకవేళ ఆసక్తికర లేకపోతే మనకు వచ్చే పరిణామాలు ఏంటి? లేకుంటే నిత్య జీవం రాదా? మనం గ్రహించలేము అనుకోండి. మనం వాక్యం విన్నాం అనుకోండి, వాక్యం విన్నా కానీ మనం పట్టించుకున్నట్లుగా మనం నడిచిపోతున్నాం అనుకోండి, దానివల్ల పర్యవసానం ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు. అందుకే ఆసక్తిని గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటే, ఈ ఆసక్తి విషయంలో కుటుంబం విషయంలో చాలా ఆసక్తిగా ఉంటాం, లోకం విషయంలో చాలా ఆసక్తిగా ఉంటాం, ఉద్యోగ విషయంలో చాలా ఆసక్తిగా ఉంటాం. అన్ని విషయాల్లో కొంచెం ఆసక్తిగానే చూపిస్తాం. కానీ ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఆసక్తి అనేది రాదు. అదొక మానసిక వ్యాధిలాగా ఫీల్ అయిపోతుంటారు. కనుక ఆ ఆసక్తి నీకు రావాలి అంటే ముందు చెప్పే వాక్యం మీద నీకు దృష్టి ఉండాలి. ఏదో వస్తుంది చూడండి, ముందు చెప్పే వాక్యం పైన నీకు దృష్టి ఉంచుకోవాలి. చాలా మంది చెప్తున్నా కానీ అవివేకులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి వారం వాక్యం వింటున్నాం కదా, వాక్యం వింటాం కానీ దాన్ని అవలంబించడం, దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయరు. అందుకే ఎల్లప్పుడూ అంటారు చూడు, తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ చూడండి, 4వ అధ్యాయం 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 అంటారు చూడండి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకు ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనా అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది అన్నాడు. ప్రయోజనకరమైనది అంటున్నాడు చూడండి. అంటే దేనిని విసర్జించమంటున్నాడు అంటే వ్యర్థమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని విసర్జించటం అంటున్నాడు. ఇంకా మీరు పైకి చదివితే ఎక్కడ 4వ అధ్యాయం 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తం దేవుడు సూచించిన ఆహార వస్తువులు కొన్నిటి తినడం మానవాళినని చెప్పుచుందురు అన్నాడు. ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటి? అనుభవ జ్ఞానం. ఏంటి విషయంలో? సత్య విషయంలో, అంటే వాక్య విషయంలో అనుభవం. ఎప్పుడు వస్తుంది వాక్య విషయంలో అనుభవం? వాక్య విషయంలో మనకు అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో,
మాటల ప్రకారంగా జీవిస్తామో, తెలుసుకోవాలన్న ఆసక్తి నీలో ఉందో, అప్పుడేంటి అనుభవ జ్ఞానంలోనికి నువ్వు వస్తావు, నేర్చుకునే జ్ఞానంలోనికి నువ్వు వస్తావు. నేర్చుకునే జ్ఞానం నీకు ఆసక్తి ఉంటే దానిని చెయ్యాలన్న నీకు పట్టుదల ఉంటుంది. అందుకే ఆసక్తి చాలా ప్రయోజనకరమైంది. అందుకే కీర్తన గ్రంథం చూడండి, ఇంకో మాట, కీర్తనల గ్రంథము 69వ కీర్తన 69వ కీర్తన 9వ వచనం. 69వ కీర్తన 9వ వచనం చూడండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. భక్షించి ఉన్నది అంటాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అంటున్నాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి. ఇక్కడ ఇంటిని గురించిన ఆసక్తి అంటే ఏదో మన ఇంటిని గురించి ఆసక్తి, మన సొంత కార్యక్రమాల గురించి ఆసక్తిని కాదు, సంగముల గురించి. అందుకే దేవుడు ఈ మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. కనుక నీ ఇంటిని గురించిన ఆసక్తి, నీ భక్తిని గురించిన ఆసక్తి, నువ్వు సత్యవాక్యాన్ని నేర్చుకునే దాంట్లో నీ ఆసక్తి ఎలా ఉండాలి అంటే, మన ఆసక్తే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. మన ఆసక్తే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. ఆసక్తి లేదనుకో, నిర్లక్ష్యంగా ఉన్నామనుకో, అయిష్టంగా ఉన్నావు అనుకో, అలాగే ఉన్నారు కొంతమంది. బుద్ధి లేని కన్నికలు, బుద్ధి గల కన్నికలు. బుద్ధి గలవారు ఎవరు? ఆసక్తి కలిగిన వారు, మేలుకున్నవారు, భవిష్యత్తు గురించి భయం చెందిన వాళ్ళు, అంటే భక్తిగా ఉన్న వాళ్ళు. వాళ్ళు చాలా మెలకుగా ఉండి బుద్ధిగా ప్రవర్తించారు. బుద్ధి లేని వాళ్ళు ఏంటంటే నిర్లక్ష్యం, అక్కడ నెగ్లెక్ట్గా ఉండిపోయి ఎప్పుడో వస్తాడంటే కదా, వీళ్ళు నూనె మరిచిపోయారు. కాబట్టి 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తే మీకు ఆ సందర్భం అంతా 1 నుంచి 10 వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కనుక ఈలోగా ఎవరు? యేసుక్రీస్తు వారు వచ్చేసారు, డోర్లు మూసేశారు. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు వచ్చి అయ్యా డోర్ తీసిమంటే వీడు ఎక్కడ వాడు నేను ఎరుగును అన్నాడు. అంటే మనం ఎక్కడ ఆసక్తి చూపుతామో, ఎక్కడ మేల్కొంటామో అక్కడ ప్రభుని గురించి, నిరీక్షణ గురించి మనం ఎదురు చూడాలి. అంటే ఆసక్తి కలిగిన వారిని దృష్టిలో ఉంచుకుంటాడు. అందుకే 26వ అధ్యాయం చూడండి, 9వ వచనం. అదే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 26వ అధ్యాయం 9వ వచనం. 26వ అధ్యాయం 9. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అన్నాడు. నాలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఏంది? ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అంటున్నాడు. ఆసక్తితో నిన్ను ఆశ్రయించుంది. ఆసక్తి లేదనుకోండి, మనలో ఉన్న ఆత్మ వెళ్దామని అనుకుందాం అనుకోండి, మనల్ని నిర్లక్ష్య పెట్టి మన శరీరాలను ఏంటి సుఖంగా సంతోషంగా ఉండాలని, ఈ ఎండకే పోదాము ఆరాధనకని చెప్పి ఆసక్తి లేకుండా నిర్లక్ష్యం చేసిన వాళ్ళను ఎలా ఉంటారు? మనలో ఉన్న ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని పురికొల్పుతుంది. ఎలాగైనా మనం ఆయన ఆశ్రయంలోకి వెళ్ళాలి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి, ఆయనను ఆరాధించుకోవాలి అన్నాడు. అందుకే నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. 10వది కూడా, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపగా అన్యాయము చేయుదురు. అంటే దేవుని మాటలు వింటారు కానీ నీతిని నేర్చుకోరు. అంటే వీళ్ళు వినటం వరకే పరిమితం, నేర్చుకోవడానికి ఆసక్తిని చూపరు. వీళ్ళెవరు? దుష్టులు. వీళ్ళ గురించి దయ చూపుతున్నాడు దేవుడు. వీళ్ళు నేర్చుకుంటారని దయ చూపుతారు, కానీ వాళ్ళు నేర్చుకోవటానికి ఇష్టపడడు. కనుక వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపగా అన్యాయం చేయుదురు. ఆయన చేసిన గొప్పతనాన్ని, ఆయన మహత్కార్యాన్ని ఆలోచింపకుండా, ఆ వాక్యం పైన ఆసక్తి లేకుండా ఎలాగ మనల్ని
త్రోసివేస్తూ ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు, దేవుని వాక్యాన్ని కానివ్వండి, దేవుణ్ణి కానివ్వండి. కనుక అలాంటి వాళ్లకు దేవుడు, అశ్రద్ధగా చేయవారికి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు, నిత్య జీవాన్ని ఇవ్వడు. కనుక అందుకే అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరు వెంబడించారు? చాలా మంది శిష్యులు వెంబడించారు యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారిని ఈ 12 మందే కాదు, ఈ 70 మందే కాదు, చాలా మందిని వెంబడించారు. ఎందుకో తెలుసా? ఆయన ఏదో భోజనం పెడతాడని, ఏదో స్వస్థత చేస్తాడని, ప్రార్థన చేస్తే నా జబ్బులు పోతాయి అని చెప్పి వెంబడించిన వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నాడు. లేదా వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఏం చెప్తారు అన్న వినడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే 6వ అధ్యాయం 67వ వచనంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనంలో ఏం చేస్తున్నాడు? అక్కడ చూస్తారా? 65 నుంచి వద్దాం. 65 నుంచి చూస్తే నీకు సందర్భం అవుతుంది. అప్పుడు అనేక మంది శిష్యులు ఆయన వెంబడించారు. 65 మరియు ఆయన తండ్రి చేత వారి కృపలను గ్రహింపబడినటువంటి ఎవడనో నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిన నేను అన్నాడు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఆయన చెప్పే మాటలు కాదు, కానీ ఆయన చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన శరీర సంబంధమైన రోగాలు తీసేస్తాడు, తిండి దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది, లేదా కావాల్సిన సమస్యలన్నీ పోతాయి ఆయనకు చెప్పుకుంటే. అందుకోసం వెంబడించిన వారు ఉన్నారు 1వ శతాబ్దంలో ఆయనకు. అప్పుడు చాలా మంది ఆయన నుంచి తొలగిపోయారు, ఆయన నుంచి వెంబడించడం మానేశారు, వెనుక తీసి వెళ్ళిపోయారు. అప్పుడు ఏమంటున్నాడు అంటే 67లో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటున్నాడు 12 మందిని చూసి. యేసుక్రీస్తు వారు ఈ 12 మందిని చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను అన్నాడు. ఒక్కడే సీమోను గారు, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అన్నారు. చూసారా ఎంత మాట అన్నాడు? ఎక్కడికి వెళ్తాం మేము? అన్ని వదులుకొని వాక్యం వినాలని, మిమ్మల్ని వెంబడించాలని ఇక్కడికి వస్తే చాలా మంది వెళ్ళిపోయారు, వాళ్ళలో మేము ఉండలేదు. మేము ప్రత్యేకింపబడిన వాళ్ళు. ఎందుకంటే నువ్వు వాక్యం చెప్పినప్పటి నుంచి మేము దృష్టి పెట్టుకుంటున్నాం, ఆసక్తితో వింటున్నప్పుడు మాకేం తెలిసింది? ప్రభువా ఎవరి యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నాడు. ఏమండి? నిత్య జీవపు మాటలు ఎక్కడ ఉంటాయి? సంఘంలో ఉంటాయి. ఎవరు చెప్తారు? క్రీస్తు వారు చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. 66 పుస్తకాలలో రాయించిన లేఖనాలను బట్టి మనం ఆలోచించుకొని పరిశోధించుకుంటే ఎన్నో విషయాలలో నిత్య జీవపు మాటలు దాగి ఉన్నాయి. కానీ ఈ మాటలకు ఈరోజు ప్రాధాన్యతనిస్తున్నారా? ఆసక్తినిస్తున్నారా? ఇవ్వట్లేదు. ఎవరు ఆసక్తికి చూపట్లేదు. ఎవరు కూడా ఈ మాటలు బట్టి బ్రతకడానికి ఇష్టపడట్లేదు. ఏదో శరీర సంబంధమైనవి ఏదో చెప్పుకొని ఆగిపోతున్నారే, కానీ ఇవి చాలా ప్రమాదకరమైనది. మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిత్య జీవాన్ని కూడా ఇయటానికి ఇష్టపడ్డాడు. ప్రధానమైన కారణం దేవుని మాటలు విని వాటి ప్రకారంగా జీవించాడు మనం ఇష్టపడాలి. అందుకే 13వ అధ్యాయంలో కూడా మీకు కొన్ని మాటలు ఉంటాయి. మత్తయి సువార్త 13వ కొన్ని మాటలు ఉంటాయి. 13వ అధ్యాయంలో 9-10 చూస్తారా? అక్కడ చెవులు గలవాడు వినును గాక అని చెప్పారు. ఏంటి? ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరైతే చెవులు వాక్యం పైన దృష్టి పెడతారో వాళ్ళకి అర్థం అవుతాయి. చెవులు ఉన్నాయి కానీ మనసు గ్రహించలేరు వాళ్ళు. ఇవి చెవులుంది, చెవులు గలవాడు వినును గాక అంటున్నాడు. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వాడితో మాట్లాడుచున్నావు అని ఆయన అడగా ఆయన వారితో ఇట్లా, నిన్ను ఎవరితో?
ఈ 12 మందితో. అంటే వాళ్ళకి వివరంగా చెప్పాడు, వాళ్ళకి వివరంగా ఉపమాన రీతిగా అవన్నీ చెప్పాడు. కానీ ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి, కానీ దృష్టిని నా మీద ఉంచాలి, మీ మనసు నా మీద ఉంచాలి. అలా చెవులు కలిగిన వాడు వినులు కాక అని చెప్పాడు. అంటే ఇప్పుడు 11, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడిని. ఎందుకు మీకు అనుగ్రహింపబడిని? ఎందుకు మీకు అనుగ్రహింపబడి అంటే నన్ను వెంబడించారంటే, ఇందాక పేతురు ఏమన్నాడు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అన్నాడు. అతని నిత్య జీవం నీ దగ్గరే ఉంది, నీ వాక్యంలోనే ఉంది, నీ మాటలోనే ఉంది. ఇది కాకుండా మమ్మల్ని వేరు చేయడానికి ఏది లేదు. కనుక ఈ పరలోక రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ పాపం వారికి అనుగ్రహింపబడాల. ఎందుకు అనుగ్రహింపబడలేదు వాళ్ళకంటే చెవులు, దృష్టి, ఆసక్తి ఇవన్నీ వాక్యం మీద చూపించుకోండి. నేను నడదీసి చెప్పిన వాక్యం పైన వాళ్ళు దృష్టి పెట్టలేదు. కనుక వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలి? ఇప్పుడు కలిగిన వారికే ఇయ్యబడింది. ఎవరికైతే ఆసక్తి కలిగిన వారు ఉంటారో వాళ్ళకే ఇయ్యబడుతుంది, వాళ్ళకి సమృద్ధి కలుగును. లేని వారికి కొంచెమో కొంత కలుగుతుంది. ఎప్పుడు? నెలకు 2 సార్లు ఒకసారి వచ్చారు అనుకోండి. కలిగిన వారికంటే ఆసక్తి లోపడిన వారికి, కలిగిన వారికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వారి వద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనక గ్రహింపుచున్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఇక్కడ కొన్ని మాటలు ఏం చెప్పాడండి? వారు చూచుచుండియు చూడరు. ఇప్పుడు చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, కానీ ఒకనాడు నా దగ్గరికి వాళ్ళు రాలేదు. ఇప్పుడేంటి? వినుచుండియు వెనక గ్రహింపక ఉన్నారు. చూడండి, చాలా మంది వింటారు ఈ రోజు వాక్యం, మరుసటి రోజు మళ్ళా మర్చిపోతారు. ఎవరి కొరకు బ్రతకాలో ఏంటో ఇవన్నీ తెలుసుకోరు, ఆసక్తి చూపురు. మళ్ళా వచ్చే ఆదివారం మళ్ళా మత ప్రసంగం చేశారనుకో, దాని మీద దృష్టి పెట్టారు, అది నేర్చుకోరు. ఈ రోజు ఏం చెప్పారు ఆ మాట ప్రకారంగా జీవించకపోతే మనకు నిత్య జీవం ఉండదు కదా, ఆశీర్వాదం రాదు కదా అని ఆలోచించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు, ఆసక్తిని చూపరు. అలా ఆసక్తిని చూపకపోవడం వలన మనలో ఎప్పుడైతే మనలో వాక్యం చెప్పాలో ఆ వాక్యం కూడా మనకు నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆ వాక్యం కూడా ఏమైపోతుంది? మనకి నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎప్పుడైతే వాక్యం చెబుతామో ఆ వాక్యాన్ని రాసుకోవటం, నేర్చుకోవటం, ఈ లోపాలు నాలో ఉన్నాయి, ఈ ఆసక్తి నాలో లేదు. కనుక నేను ఆసక్తిగా ఉండాలంటే ఈరోజు వాక్యం ప్రకారంగా నేను జీవించాలి. ఇది నా జీవితంలో నేను నెరవేర్చుకోవాలన్న ఆలోచన కానివ్వండి, బుద్ధి కానివ్వండి, ఆ జ్ఞానం కానివ్వండి, నేర్చుకోవడానికి ఇష్టపడటం. వినటం మటుకు వింటారు. ఇక్కడ ఏమంటున్నాడు? వినుచుండి వినక గ్రహింపకై ఉన్నారు. గ్రహింపకపోతే ఇంకా మనం వచ్చేది ఎందుకు చెప్పండి? ఏమంటే మనం పిల్లలు ఏదైనా మనం చెప్పారనుకోండి, చెప్పిన వెంటనే వెళ్ళారనుకోండి, వినిపించుకోకుండా ఏమంటాం మనం? ఏం చేస్తావు? వెళ్ళకుండా వెళ్ళిపోతావా? విని సంపూర్ణంగా నేను చెప్పినవన్నీ విని వాటి ప్రకారంగా నువ్వు తీసుకురావాలి. ఏదన్నా కొట్టు దగ్గరికి వెళ్ళి పంపిస్తాం. వాళ్ళకి ఏం చెప్తాం? పలానా తీసుకురావాలని చెప్తాం. గ్రహించుకొని వెళ్తే సక్సెస్ అవుతుంది. గ్రహించుకోకుండా పై విని వెళ్ళిపోతే అనుకుంటాం. అలాగే నమ్మకేసి మనం కొడతాం, వెనకొట్టే కొడతాం. ఇక్కడ మనం బాడీ ఇక్కడ ఉంది, ప్రజెంట్ మనం శరీరంగా ఇక్కడ ఉన్నాం. మనసు ఆసక్తి మనకి లేదు కూడా. దానివల్ల ప్రమాదకరమైన నిత్య జీవాన్ని కూడా కోల్పోతాం. అందుకే జాగ్రత్తగా చూసుకొని వింటే మోసపోతాం. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది నీలో వస్తుంది. ఆ విశ్వాసం నీకు అభివృద్ధి చెందాలి అంటే, వృద్ధి చెందాలి అంటే, స్థిరమైన మనస్సు నీకు రావాలి అంటే ఆసక్తి చూపాలి, నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం లేకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉంటావు. చాలా మందికి చాలా రకాలుగా కొన్ని ఆసక్తులు ఉంటాయి. ఇప్పుడు అననీయ సభ్యులు ఉన్నారండి. ఫస్ట్ దేని మీద ఆసక్తి చూపారు? అందరూ అపోస్తులు కదా, అపోస్తులు అందరూ తమ చాలా స్థిరాస్తులన్నీ అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వీళ్ళు కూడా ఏంటి? పొలం అమ్మేసి
అపోస్తల పాదాల దగ్గరకు పెట్టాలి అనుకున్నారు. కానీ వాళ్ళ ఆసక్తి ఎటు వెళ్ళిపోయింది? పల్లవమైన తర్వాత ధనం వైపు వెళ్ళిపోయింది. వాళ్ళ ఆసక్తి ధనం వైపు వెళ్ళిపోయింది. ఇది లేకుంటే మనం బ్రతకలేము, ఇంకొంచెం గుంతుకుందాం అంటే దేవుని మీదే అనుమానం కలిగింది. పరిశుద్ధాత్మనే దుఃఖపరచడంతగా తప్పు వాళ్ళు చేశారు కాబట్టి ఆ రోజు వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. మరణించే వరకు అంటే ఇస్కరియోతు యోధ ఉన్నాడు కానీ యేసుక్రీస్తు ఒకటే తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు వారి వైపే ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరనే ఆయన అప్పుడేస్తుంటారు. కానీ తన మనసులో ఏముంటది? తన మనసులో ఒక ఆలోచన ఏమున్నాయి చూడండి. ఏమో ఆలోచన యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపబై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ ఎత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదా నేను? వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యిండి తన దగ్గర డబ్బు సంచి ఉందన్న అందులో వేయబడినది దొంగిలించు వచ్చును కనుక అలాగూ చెప్పాను అన్నాడు. ఈయన ఆసక్తి ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు అమ్మటే ఉన్నాడు. యేసుక్రీస్తు అమ్మటే అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతున్నాడు. కానీ ఆయన బుద్ధి, ఆయన ఆలోచన అంతా ఎక్కడ ఉంది? ఆ డబ్బులో ఎంత డబ్బు వేస్తారు, అది ఎప్పుడు నేను కొట్టేస్తాం అంతే కదండి. డబ్బులు అతనికే అప్పచెప్పాడు కదా, ఇస్కరియోతు యోధాకే అప్పచెప్పాడు కదా సంచిని. కనుక అతను శ్రద్ధగా ఎందుకు తిరుగుతాడు? పేదల శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యండి తన దగ్గర డబ్బు సంచి ఉందన్న అందులో వేయబడినది దొంగిలించు వచ్చాను కనుక అలాగూ చెప్పాను. కనుక ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు శరీర సంబంధమైనవి వచ్చారు. కానీ ఆయన ఒక మాట అనగానే ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని మీరు భుజించాలి అని చెప్పగానే చాలా మంది తొలగిపోయారు. ఈయన శరీరాన్ని, ఈయన రక్తాన్ని మనం ఎక్కడ తాగుదాం, మనం ఏదైనా నరమాంస భక్షులు మనం చెప్పి అంటే ఆ పరమార్థాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా అందరూ వెనక్కి తీసి జారిపోయారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? వెళ్ళిపోండి అని అపోస్తులు అడిగినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? అర్థం చేసుకున్నాం. దాని ప్రకారంగా జీవితం మనం ఫాలో చేసుకుంటాం. అందుకే వాళ్ళు ఎలా పరిశోధించుకున్నారు, వాళ్ళు కూడా లేఖనాలను ఎలా పరిశోధించారు చూడండి. 17వ అధ్యాయం 11వ వచనం. దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఆసక్తితో, ఏ శక్తితో? ఆసక్తి, ఇష్టం అండి. ఆసక్తి ఏంటి? ఇష్టం. ఆసక్తి అంటే ఇష్టం. ఆ వాక్యం లేకపోతే నేను లేను, ఆ వాక్యం ప్రకారంగా నేను జీవించాలి, నేను ఇంకా వాక్యం నేర్చుకోలేకపోతున్నాను, ఇంకా వాక్యం నేర్చుకోవాలి, అనేకులకు ప్రకటించాలి. నేను రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాను ప్రతి ఆదివారం, నేను సువార్తను ప్రకటించాలి, లేఖనాలను పరిశోధించుకోవాలి. ఆ పరిశోధన లేకపోతే నాకు ఆసక్తి లేదు. కనుక నేను ఎక్కడో వెనుకబడిపోతున్నా. కనుక నేను ఆసక్తి చూపాలి అంటే నేను సాధన చేయాలి. కార్యారంభం కంటే కార్యాంతం వేరుగా సాధన చేయగలిగితేనే నేను మళ్ళా ఈ జ్ఞానాన్ని నేర్చుకోగలను అన్నాడు. వీళ్ళు ఎక్కడ? దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు కనుక ఆసక్తితో వాక్యమును వాళ్ళు అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చి. ప్రతి దినము అండి, ప్రతి దినము, ప్రతిరోజు. మనం ఆదివారం రావడానికే ఇష్టం లేదు, ఆదివారం రావడానికి ఆసక్తి లేదు. కొన్ని వచ్చాము,
వచ్చిన మన పరిస్థితి ఏంటి? వచ్చి వాక్యం విన్నాం, ఆ వాక్యంలో ఏం నేర్చుకున్నాం? ఆ వాక్యంలో ఏం చెప్పారు, ఏం నేర్చుకున్నాం? నాలో ఉన్న లోపం ఏంటి అని తెలుసుకుని వల్ల దాన్ని తీసేసి వల్ల నువ్వు ఆసక్తిగా జీవించడం అనేది నేర్చుకుంటున్నావా? ఇది లేదు. అంటే రావటానికి వినడానికి ఇష్టపడేది. ఒకనాడు శిష్యులు వాళ్ళు యేసుక్రీస్తు వారి మాటలు వినడానికి వెంబడించారు, అంతే తప్ప గ్రహించే మనస్సు, నేర్చుకునే ఆసక్తి మనకు లేకపోవడం వల్ల దేవుడు కూడా ఏంటంటే మనల్ని పెద్దగా పట్టించుకోడు. అంటే మనకి ఆసక్తి లేనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. మనం ఏం చేస్తాం? ఒక గేదెని, ఒక పశువుని ఎక్కడ దాకా తీసుకెళ్ళగలం? ఏదో నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి, కానీ నీళ్లు తాపించలేం, బలవంతంగా తాపించలేం. ఆ ఆసక్తి ఎవరో చెబితేనే రాదు, మనలో నుంచి మనకే రావాలి. మనలో నుంచి మనకే ఆ ఆసక్తి రావాలి. అలా ఆసక్తి వస్తుంది. యోహాను సువార్త చూడండి, 5:39 ఏమంటాడు? లేఖనముల యందు మీకు ఎందుకు మీరు ఈ వాక్యం పైన దృష్టి ఉంచమంటున్నారు? ఎందుకు మీరు ఈ లేఖనాలపై ఆసక్తిని చూపించమంటున్నారు? ఎందుకు ఈ వాక్యాన్ని మీరు ధ్యానించమంటున్నారు? ఎందుకు ఈ వాక్యాన్ని మీరు నేర్చుకోమంటున్నారు? మనకేమో పని లేక కాదు. ఈ వాక్యాన్ని మీరు తృణీకరిస్తే, ఈ వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే, ఈ లేఖనాలను మీరు పట్టించుకోకపోతే, లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉంది కానీ తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు. అంటే ఈ లేఖనముల యందే నిత్య జీవం ఉంది. ఈ లేఖనాలను కాదని, వాక్యం కాదని, సత్య విషయమైన అనుభవంలోకి పోవడానికి మనం నిర్లక్ష్యం పెడితే దేవుడు మనల్ని శిక్షించుడు. కానీ ఈరోజు సమాజం బైబిల్ పైన దృష్టి పెట్టట్లేదు, దేవుని వాక్యం పైన దృష్టి పెట్టలేదు. చదవకపోయిన బైబిల్ దగ్గర మనం చదవము, కానీ చదవనప్పుడు మరి సంఘానికి వచ్చినప్పుడు, సహవాసానికి వచ్చినప్పుడు దైవసేవకులు ఏం చెప్తున్నారు వాటిని మనం ఒకరోజు పరిశీలించుకుందాం, రెండో రోజు పరిశీలించుకుందాం. దాని ప్రకారం మనం జీవించడానికి మనకి అవకాశం ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు ఈరోజు ఎవరున్నారు? అందుకే మనకి కొన్ని శ్రమలు అనేవి వచ్చి ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు సెల్ ఫోన్ చూస్తారు కదా, పిల్లలు సెల్ ఫోన్. అలాంటిది 30వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం యెషయా గ్రంథం. ముగిస్తాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. అందుచేతను ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని, మీరు ఈ వాక్యము వద్దని, మీరు ఈ బైబిల్ వద్దని, ఈ సహవాసాన్ని వద్దని, అంటే సంఘాన్ని వద్దని, దేవుని పనిని వద్దని, అంటే అన్ని అప్లై అవుతాయి అక్కడ. మీరు ఈ వాక్యమును వద్దని త్రోసివేసి బలాత్కారమును, కృత్రిమమును. కృత్రిమం అంటే ఏంటి? కృత్రిమం అంటే ఏంటి? మనిషి చేత తయారు చేయబడిన ప్రతి వస్తువు కూడా కృత్రిమమైనదే. ఫ్యాన్ ఉంది కాబట్టి ఇంకే వాషింగ్ మిషన్ ఉన్నాయి. కృత్రిమమైంది. వాక్యాన్ని కూడా త్రోసివేశారు. వాక్యాన్ని కూడా త్రోసివేసి పక్కన పెట్టి సెల్ ఫోన్ లో చాట్లు చేసుకుంటున్నారు ఈరోజు. వాక్యాన్ని త్రోసివేసావా? త్రోసివేశారు. నిర్లక్ష్యంగా తొక్కేసావా అంటే తొక్కేసేసారు. ఎవరు వాక్యాన్ని చదవట్లేదు, ఎవరు వాక్యాన్ని చదవట్లేదు. వాక్యం ప్రకారంగా జీవించాలన్న భయం కూడా లేదు. అలా ప్రకటించకపోతే, లేదా అలా ఆసక్తిగా ఉండకపోతే మన పరలోకం రాదేమో, నిత్య జీవం రాదేమో అనే భయం కూడా లేదు. అంటే లేఖనాలను నువ్వు ఆసక్తితో నేర్చుకోవాలి. ఆ లేఖనాల ప్రకారంగా నువ్వు జీవించాలి. నీకు ఎన్నో ఉన్నాయి, ఎన్ని డ్యూటీలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఈ లేఖనాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలి త్రోసివేసావో, అది ఏమన్నా త్రోసివేస్తే కృత్రిమంలో నమ్ముకొని అట్టి వాటి